హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియో యొక్క టాపిక్ వచ్చేసరికి చాలామంది వాళ్ళ ఆధార్ కార్డ్ని పోగొట్టుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డ్ని ఎలా తిరిగి పొందాలి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనం ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ చేయకపోయినా కొన్ని సర్వీసులు యాక్సెస్ చేయొచ్చు. అయితే ఏ సర్వీసులు యాక్సెస్ చేయొచ్చు, ఏ సర్వీసులు యాక్సెస్ చేయలేము అనే దాని గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు మీ ఆధార్ నెంబర్ అనేది తెలిసి ఉండాలి. ఆ ఆధార్ కార్డు సంబంధించిన జెరాక్స్ కాపీ కానీ ఫోటో కానీ ఉన్నా సరే సరిపోతుంది. లేదంటే డిజిలాకర్ అకౌంట్లో కూడా సేవ్ చేసుకుని ఉంటే అదైనా సరే సరిపోతుంది. అసలు మీకు ఆధార్ నెంబరే తెలియదు అనుకోండి, అప్పుడు మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినా సరే వాళ్ళు ఇస్తారు. ఈ రకంగా కూడా మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ చేయకపోయినా సరే ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేయొచ్చు అనేదాన్ని కూడా ఈ వీడియోలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ మీరు మీ మొబైల్లో అయినా సరే కంప్యూటర్లో అయినా సరే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో UIDAI అని చెప్పి టైప్ చేసి ప్రెస్ చేయండి. సెర్చ్ ప్రెస్ చేస్తే మీకు ఇలా పేజ్ వచ్చింది. UIDAI అని ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయాలి. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు హోమ్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చింది చూసారు కదా, ఇదే ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఉంది కదా. సో ఇది హోమ్ పేజ్ అయితే ఈ రకంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనకి వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి ఉంది కదా, దీన్ని మనం కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఏ సర్వీసులు యూజ్ చేయొచ్చు, ఒకవేళ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాకపోతే ఏ సర్వీసులు యాక్సెస్ చేయొచ్చు అనే దాని గురించి కింద డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చూసారు కదా, సర్వీసెస్ విచ్ రిక్వైర్ మొబైల్ నెంబర్ టు బి రిజిస్టర్డ్ విత్ ఆధార్ ఉంది. ఇప్పుడు ఇందులో మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఈ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఒకవేళ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే ఈ సర్వీసెస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ అయినది ఆధార్ PVC కార్డ్. ఇది ఎందుకంటే మీ ఆధార్ కార్డు పోయినా దాన్ని తిరిగి రప్పించుకోవడానికి ఇంకా PVC కార్డ్ లాగా కూడా తిరిగి రప్పించుకోవచ్చు. దీనికి మీ మొబైల్ నెంబర్ కూడా లింక్ చేయొచ్చు. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. మీకు పేజ్ అయితే ఈ రకంగా వచ్చుద్ది. ఇక్కడ చూడండి, గెట్ యువర్ ఆధార్ కార్డ్ అని చెప్పి ఉంది కదా, ఈ ఆధార్ కార్డుకి 50 రూపీస్ అయితే ఛార్జెస్ చేస్తారు. 50 రూపీస్ ప్లస్ GST అని చెప్పేసి స్పీడ్ పోస్ట్ ఛార్జెస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, లేదంటే ఎన్రోల్మెంట్ ID నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆ రెండు ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చాని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద క్యాప్చా కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సెండ్ OTP మీద ప్రెస్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి OTP అనేది వస్తుంది. ఒకవేళ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేకపోయినా పోయినా మీరు ఇక్కడ మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ ఉంది కదా, అక్కడ ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా బాక్స్ అయితే హైలైట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పి ఉంది కదా, అక్కడ మీ కొత్త నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసి సెండ్ OTP ప్రెస్ చేసినట్లయితే మీకు OTP అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చిన OTPని వెరిఫై చేసి ప్రాసెస్ చేసినట్లయితే 50 రూపీస్ పే చేయాలంటుంది. అక్కడ మీరు 50 రూపీస్ పే చేసినట్లయితే 10 డేస్లో మీ ఆధార్ కార్డ్ అనేది పోస్ట్లో మీ ఇంటికి రావడం జరుగుతుంది. సో ఇట్లా ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్కి లింక్ అవ్వకపోయినా ఆల్రెడీ లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒకవేళ మిస్ అయినట్లయితే మళ్ళీ మీరు తిరిగి రాబట్టుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలని చెప్తున్నాను. ఇంతకుముందు కామెంట్లో చాలామంది నన్ను అడిగారు. సో మీ ఆధార్ కార్డ్ని ఈ 2024లో ఎలా తిరిగి రప్పించుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో అయితే చేశాను అనమాట. అంతేకాకుండా ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ అయినట్లయితే ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లింక్ అవ్వకపోతే కింద ఉన్న సర్వీసెస్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నేను వీటి గురించి సపరేట్గా మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను.
ఏదైనా డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలంటే ఎలా చేయాలి అనే దాని గురించి, ఇంకా ఆధార్ని డౌన్లోడ్ చేయటం, ఆధార్ నెంబర్ రిట్రీవ్ చేసుకోవటం, వెరిఫై మొబైల్ నెంబర్, యూఏపీ జనరేటర్, ఆధార్ లాక్ అన్లాక్, ఇంకా బ్యాంక్ సీటింగ్ స్టేటస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. దాని గురించి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. ఇక్కడున్న సర్వీసెస్ గురించి సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్ కార్డ్ పోయినా లేదంటే మిస్ అయిన ఆధార్ కార్డ్ని ఎలా తిరిగి రప్పించుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనే దాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియో అయినా చేయాలి అనిపించినా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సపరేట్గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.